యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చదువుతున్నాం. నరపుత్రుడా, నీవు చక్కగా నిలవబడుము, నేను నీతో మాట్లాడవలెనని ఆయన నాతో మాట్లాడగా ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలవబెట్టెను. అప్పుడు నాతో మాట్లాడిన వాని స్వరము నేను వింటిని. జాగ్రత్తగా చూడండి. యెహెజ్కేలుతో దేవుడు మాట్లాడుతూ, నరపుత్రుడా, చక్కగా నిలబడు, నేను నీతో మాట్లాడాలి అని అన్నాడు. ఆయన చక్కగా నిలబడలేదన్నమాట అప్పటి వరకు. జాగ్రత్తగా నా వైపు చూడండి. నరపుత్రుడా, చక్కగా నిలబడు, నేను నీతో మాట్లాడాలి అని ప్రభువు అన్నాడు అంటే అప్పటిదాకా యెహెజ్కేలు చక్కగా నిలబడలేదన్నమాట. మరి ఎప్పుడు చక్కగా నిలబడ్డాడు అంటే దేవుని ఆత్మ వచ్చి తనలోనికి అప్పుడు తనని చక్కగా నిలబెట్టింది. అప్పుడు దేవుడు తనతో ఏదైతే మాట్లాడుతూ ఉన్నాడో ఆ మాట, ఆ స్వరాన్ని యెహెజ్కేలు వినగలిగాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ లోకంలో చాలామంది దేవుడు తమతో మాట్లాడాలి అని కోరుకుంటారు. దేవుని దగ్గర నుంచి ఏదైనా ఒక మాట కానీ, ఏదో ఒక దర్శనం కానీ, ఏదైనా స్వరం కానీ, ఏదైనా ప్రత్యక్షత కానీ వస్తే బాగుండు అని కోరుకునే వాళ్ళు లోకంలో చాలామంది ఉన్నారు. ఈ లోకంలో ప్రతి వ్యక్తి దేవుని స్వరాన్ని వినాలని ఆశపడుతూ ఉంటాడు. దేవుని దగ్గర నుంచి ఏదైనా ఒక మాట వస్తే అది చాలా గొప్ప ధన్యతగా భావించే వాళ్ళు లోకంలో చాలామంది ఉన్నారు. కానీ చాలామందికి దేవుని దగ్గర నుంచి ఒక స్వరం కానీ, ఒక మాట కానీ వినపడదు. ఎంతకాలం నుంచి ప్రార్థన చేస్తున్నా, ఎంతకాలం నుంచి భక్తి చేస్తున్నా, దేవుని వాక్యాన్ని వింటున్నా, దేవుని దగ్గర నుంచి ఒక్క మాట కూడా వాళ్ళ హృదయంలోనికి రాదు. ఒక్క మాట కూడా హృదయంలోనికి రాదు. ఇక్కడ దేవుని మాట హృదయంలోకి రావడం అంటే దేవుడు తన ఆత్మ స్వరము ద్వారా మన హృదయంతో మాట్లాడే మాట గురించి చెప్తున్నాం. దేవుని వాక్యాన్ని చదువుకుంటూ ఉంటాం. ఎప్పుడైనా దేవుని వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. దాని గురించి కాదు. మనం నడుస్తూ ఉన్నప్పుడు, పని చేస్తూ ఉన్నప్పుడు, ఇంకా ఏదైనా సరే చేస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క ఆత్మ స్వరం మన హృదయం గుర్తించగలిగే ఉండే స్వరం. మీకు అర్థమవుతుందా ఈ మాట? దేవుడు ఎన్ని విధాలుగా మాట్లాడతాడు అంటే, ఒకటి, వాక్యం చదువుతూ ఉండగా మనతో వాక్యం ద్వారా మాట్లాడతాడు. ఇలాగ వాక్యం వింటూ ఉండగా ఆ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. అలాగే పరిస్థితుల ద్వారా కూడా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. అలాగే కొన్నిసార్లు స్పష్టంగా మన అవసరతను బట్టి దేవుడు తన ఆత్మ స్వరాన్ని మన ఆత్మకు వినిపించేలాగా మాట్లాడుతూ ఉంటాడు. మీకు అర్థమైందా ఈ మాట? దేవుడు తన ఆత్మ యొక్క స్వరాన్ని మన ఆత్మకు మాత్రమే వినబడేలాగా దేవుడు మనతో మాట్లాడతాడు. దీని గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. దేవుని వాక్యం ద్వారా మాట్లాడే దాని గురించి కాదు, పరిస్థితుల ద్వారా మాట్లాడే దాని గురించి కాదు, ఇట్లా వాక్యం బోధిస్తున్నప్పుడు దేవుడు నీతో మాట్లాడే దాని గురించి కాదు. కానీ దేవుడు తన ఆత్మ ద్వారా నీ హృదయంతో, నీ ఆత్మతో స్పష్టంగా మాట్లాడే ఆ మాట గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. ఆ మాట నీవు వినాలి అంటే చక్కగా నిలబడాలి. ముందు ఏం చేయాలి? చక్కగా నిలబడాలి. చాలామంది క్రైస్తవ జీవితాలు చూస్తూ ఉంటాం. వాళ్ళు చక్కగా నిలబడలేరు, అంటే తిన్నగా నిలబడలేరు. దేవుని వాక్యంలో పరమగీతాల్లో సంఘాన్ని గురించి, అంటే షోలమ్మితిని గురించి సొలొమోను ఒక మాట అంటాడు. ఏమనంటే, నీవు తాళవృక్షమంతా తిన్నని దానవు అని. షోలమ్మితిని ప్రస్తావిస్తూ ఆమెను గనపరుస్తూ, షోలమ్మితి, నీవు తాళవృక్షమంతా తిన్నని దానవు అని పొగుడుతూ ఉంటాడు. అంటే సంఘాన్ని గురించి దేవుడు ఏమని భావిస్తున్నాడంటే, తాళవృక్షమంతా తిన్నని దానవు అని. తాళవృక్షం అంటే తాటి చెట్టు. అది ఎట్లా ఉంటుంది? తిన్నగా స్ట్రైట్గా పెరుగుతూ ఉంటుంది. అంటే కొన్ని వంకరగా ఉంటాయి, కానీ ఎక్కువగా ఏదన్నా వంగిపోయేది చాలా తక్కువ ఉంటాయి. కానీ తాటి చెట్టు అనగానే మనకి ఎట్లా కనిపిస్తుంది?
అది ఒక తిన్నగా ఉన్నదానిలా కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఎంత ఎత్తుకైనా సరే అది ఎదుగుతూ ఉంటుంది. దేవుడు క్రైస్తవులుగా ప్రతి ఒక్కరిని కూడా ఇట్లాంటి స్థితిని ఆశిస్తూ ఉన్నాడు. తిన్నగా అంటే భూ సంబంధమైన మనసు నుంచి తిన్నగా ఎదిగి 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 పర సంబంధమైన మనసు కలిగి ఉండాలి. ఇది తిన్నని తరం అంటే. వంకరగా ఉండడం అంటే ఎట్లాగా వంగిపోయి మళ్ళీ భూ సంబంధమైన మనసుకి రావడం అన్నమాట. మీకు అర్థమవుతుందా? భూ సంబంధిగా మొదలయ్యావు, ఇలా పెరిగి 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 ఇట్లాగే నిటారుగా పెరిగితే నువ్వు పర సంబంధమైన వ్యక్తిగా పరలోకానికి చేరుకుంటూ ఉంటావు. అలా కాకుండా ఇట్లా వంగి ప్రయాణం చేస్తే మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది ఆ కొమ్మ? మళ్ళీ భూమి మీదకే వంగుతూ ఉంది. దేవుడు తన సంఘాన్ని గురించి నీవు తాళవృక్షమంతా తిన్నని దానవు అన్నాడు. అంటే క్రైస్తవులుగా మన నుంచి దేవుడు ఏమి ఆశిస్తున్నాడు అంటే తిన్నని తనం, స్ట్రైట్ వే, స్ట్రైట్ ఫార్వర్డ్ ఆశిస్తూ ఉన్నాడు. అంటే భూమి నుంచి పరలోకానికి ఇలా తిన్నగా వెళుతున్నామంటారు. అందుకే ఎప్పుడైతే నీ జీవితంలో ఈ తిన్నని తనం అనేది ఉంటుందో, ఈ స్ట్రైట్ లైన్ అనేది ఉంటుందో, అప్పుడు దేవుడు నీతో మాట్లాడడానికి సముఖంగా ఉంటాడు. ఒక మాటలో చెప్పాలంటే నీవు తిన్నగా ఎప్పుడైతే నిలబడతావో అప్పుడు మాత్రమే దేవుని యొక్క స్వరాన్ని నువ్వు వినగలుగుతావు. అప్పటిదాకా మాట్లాడినా సరే నువ్వు వినలేవు. ఇదే యెహెజ్కేలు జీవితంలో జరిగింది. యెహెజ్కేలుతో దేవుడు ఏమంటున్నాడు? నరపుత్రుడా, నీవు చక్కగా నిలబడు, నేను నీతో మాట్లాడాలి. కానీ యెహెజ్కేలు చక్కగా నిలబడలేకపోయాడు. యెహెజ్కేలును చక్కగా నిలబెట్టడం కోసం దేవుని ఆత్మ వచ్చి యెహెజ్కేలుని తిన్నగా నిలబెడితే అప్పుడు దేవుని యొక్క స్వరాన్ని యెహెజ్కేలు వినగలిగాడు. అంటే దేవుని యొక్క స్వరాన్ని మానవుడు వినాలి అంటే మొదటిగా భక్తి జీవితంలో మానవుడు ఎట్లా ఉండాలి? తిన్నగా ఉండాలి. ముందు చక్కగా నిలబడాలి భక్తిలో. చాలామంది జీవితాల్లో నిలబడరు. వాళ్ళ భక్తి జీవితం ఎట్లా ఉంటుందంటే ఒక అలలాగా ఉంటుంది. ఇలాగ పైకి లేచినట్టే లేస్తుంది, మళ్ళీ కూలిపోతుంది. మళ్ళీ లేచినట్టే లేస్తుంది, మళ్ళీ కూలిపోతుంది. ఇట్లాగా అలల్లాగా వాళ్ళ భక్తి జీవితం ఉంటూ ఉంటుంది. అందుకని వాళ్ళు తిన్నగా నిలబడలేరు. తిన్నగా నిలబడలేరు కాబట్టి దేవుడి నుంచి వచ్చే స్వరాన్ని వాళ్ళు సరిగ్గా వినలేరు. అసలు వినలేరు కూడా. సరిగ్గానే కాదు, అసలు వినలేరు. ఎందుకంటే వాళ్ళలో చక్కగా నిలబడే మనసు లేదు కాబట్టి. చాలామంది క్రైస్తవులు చూడండి, ఆదివారం రాగానే వాళ్ళకి భక్తి ఇట్లాగా పొంగిపోతుంది. పొద్దున్నే లెగుస్తాం, స్నానం చేస్తాం, అన్నీ ఎడావిడి చేసుకుంటాం, బైబిల్ సంకలో పెట్టుకుంటాం, ప్రార్థనకి వెళ్ళి కూర్చుంటాం. భక్తి ఆ రోజు ఒక్కసారిగా అట్లా లెగుస్తుంది. అంతే. ఇక సోమవారం, మంగళవారం, బుధవారం ఇక ఏముండదు. చిన్నగా మళ్ళీ తూలి మళ్ళీ కింద పడుతుంది. మళ్ళీ ఆదివారం రాగానే మళ్ళీ భక్తి లెగుస్తుంది. అట్లాగా లెగుస్తుంది, కింద పడుతుంది, లెగుస్తుంది, కింద పడుతుంది. అంటే తిన్నగా చక్కగా నిలబడగలిగిన భక్తి జీవితం వాళ్ళ జీవితాల్లో ఉండదు. చాలాసార్లు మనం క్రమంగా చేసే ప్రార్థనలు కూడా ప్రతిరోజు ఉదయకాల సమయంలో ప్రార్థన చేద్దామని అనుకుంటాం, ఒక నియమితమైన సమయంలో. లేదు, ప్రతిరోజు పలానా సమయంలో ప్రార్థన చేద్దామని నిర్ణయించుకుంటావు. కానీ చేయగలుగుతావా? చేయలేవు. ఎందుకంటే ఏదో ఒక పని పడతా ఉంటుంది, ఎవరో ఒకళ్ళు వచ్చి కదిలిస్తుంటారు, చిన్నగా ఏమవుతుంది, మళ్ళీ అది పడిపోతూ ఉంటుంది. కాబట్టి అందుకనే చాలామంది క్రైస్తవులు దేవుని దగ్గర నుంచి వచ్చే ఆత్మ స్వరాన్ని వినలేకపోతూ ఉంటారు. ఎందుకంటే తిన్నగా నిలబడలేరు, చక్కగా నిలబడలేరు. 4 రోజులు కరెక్ట్గా ప్రార్థన చేస్తే 5వ రోజు చేయటానికి ఏదో ఒక అడ్డు ఉంటుంది, మళ్ళీ పోద్ది. ఆ రోజు పోస్ట్ పోన్ అయిపోయింది, తెల్లారి కూడా అట్లాగే పోద్ది. అట్లాగా అది అట్లాగే అడుగున పడిపోతుంది. మళ్ళీ ఎప్పుడైనా మంచిగా ఒక ప్రసంగం విన్నప్పుడు, మళ్ళీ ఇంకెప్పుడైనా గట్టిగా ప్రార్థన చేయాలి అని ఒక తలంపు వచ్చినప్పుడు అప్పుడు మళ్ళీ మొదలవుతుంది. అంటే ఏమవుతుంది? భక్తి జీవితం అలాగా లెగుస్తుంది, పడిపోతుంది, లేస్తుంది, పడిపోతుంది. మరి చక్కగా నిలబడేది ఎప్పుడు? సరే, పడుతూ లేస్తూ ఎంతకాలం నిలబడతావు? ఇది ఎట్లాంటిదంటే ఒక చిన్న ఉదాహరణ. మనం చిన్న పిల్లలను చూస్తూ ఉంటాం.
వాళ్ళు మొదట నడక నేర్చుకుంటున్నప్పుడు వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుంది? చిన్న చిన్నగా తప్పటడుగులు వేస్తుంటారు, పడుతుంటారు, వేస్తుంటారు, పడుతుంటారు. మొత్తానికి ఎంతకాలం వేసి పడి ఎంతకాలంకి నేర్చుకుంటారు? కనీసం ఒక సంవత్సరానికైనా సరే నిలబడటం నేర్చుకుంటారు. అవునా కాదా? 2 సంవత్సరాలైనా సరే వాడు పడుతూ లేస్తూ ఉంటే వాడిని ఏమనుకుంటాం? వీడికి ఏదో రోగం ఉంది అనుకుంటాం. 5 సంవత్సరాలైనా సరే ఇంకా పడుతూ లేస్తూ ఉంటే ఏమనుకుంటాం? అసలు వీడి ఒంట్లో సత్తువ లేదు అనుకుంటాం. 10 సంవత్సరాల తర్వాత కూడా పడి లేస్తూ అంటే వాడు నడక నేర్చుకోకపోతే, నిలబడలేకపోతే అప్పుడేమంటాం? మొత్తానికి వీడిలో ఏదో లోపం ఉంది అంటాం. క్రైస్తవులుగా చాలామంది ఇట్లాగే ఉంటున్నాం. ఎప్పుడో మారు మనసు పొందావు, బాప్తీసం పొందావు, సంవత్సరం కాలం నుంచి ప్రయత్నం చేశావు, తిన్నగా నిలబడలేకపోయావు. 2వ సంవత్సరం ప్రయత్నం చేశావు, మళ్ళీ తిన్నగా నిలబడలేకపోయావు. 5 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తూనే ఉన్నావు, కానీ తిన్నగా నిలబడలేదు. 10 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తూనే ఉన్నావు, అప్పటికీ తిన్ననితనం రాలా. కొంతమంది జీవితాల్లో 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు పడుతున్నారు, లెగుస్తున్నారు. తిన్నగా నిలబడిన తత్వమే వాళ్ళ జీవితంలోకి రాలేదు. భక్తి జీవితంలో కానీ, ప్రార్థనా జీవితంలో కానీ, దేవునికి పరిచర్య చేసే జీవితంలో కానీ చక్కగా నిలబడలేని స్థితిలో ఇంకా చాలామంది క్రైస్తవులు అట్లాగే ఉన్నారు. అంటే వీళ్ళందరూ కూడా కొన్ని సంవత్సరాల తరబడి దేవుని మందిరానికి వస్తున్నా, ప్రార్థనకు వస్తున్నా, భక్తి చేస్తున్నా ఇంకా వాళ్ళ జీవితంలో తిన్నగా నిలబడటం నేర్చుకోలేదన్నమాట. మీకు అర్థమవుతుందండి? మీ ఇంట్లో కనుక ఒక చిన్న పిల్లాడు ఉండి 10 సంవత్సరాల నుంచి వాడు నడక నేర్చుకోకపోతే నీకు ఎట్లా ఉంటుంది? మీకు అర్థమవుతుందండి? నీ ఇంట్లో ఉన్న పిల్లాడు కానీ, నీ పాప కానీ, నీ బాబు కానీ 10 సంవత్సరాల నుంచి ఇదే ప్రయత్నం చేస్తున్నాడు, నిలబడదామనే ప్రయత్నం చేస్తున్నాడు, నిలబడలేకపోతున్నాడు. 10 సంవత్సరాల నుంచి ఎట్లాగే ఉంటే నువ్వేం చేస్తావు? చెప్పండి, ఏం చేస్తావు? తీసుకెళ్ళి ముందు డాక్టర్ ముందు పెడతావు. వీడికి ఏదో రోగం ఉందండి, వీడికి ఏదో జబ్బు ఉందండి. అరే, మామూలు పిల్లలు సంవత్సరంలో నిలబడి లేస్తూ చక్కగా నడుస్తూ ఉంటే వీడు 10 సంవత్సరాల ప్రయత్నం చేస్తున్నాడు కానీ వీడికి ఇంకా నిలబడలేకపోతున్నాడండి, వీడిలో ఏదో లోపం ఉందండి, కాస్త చూడండి అని తీసుకెళ్ళి డాక్టర్ ముందు పెడతావు. అవునా కాదా? అలాగే క్రైస్తవులుగా మనం కూడా ఇంతవరకు భక్తి జీవితంలో తిన్నగా నిలబడలేకపోతున్నామంటే, సరిగ్గా నిలబడలేకపోతున్నామంటే మనలో కూడా ఏదో రోగము ఉన్నట్లా కాదా? చెప్పండి, ఉన్నట్లా కాదా? ఉన్నట్లే ఉంది. కాబట్టి మనం తిన్నగా నిలబడలేకపోతూ ఉన్నాం. కాబట్టి మనల్ని తిన్నగా నిలబెట్టాలి అంటే దేవుని ఆత్మ మనలోనికి రావాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే క్రైస్తవ జీవితంలో తిన్నగా నిలబడాలి అంటే ఏం చేయాలి? తిన్నగా నిలబడాలి అంటే ఏమి అవసరం? దేవుని ఆత్మ తనకు తప్పనిసరిగా అవసరం. పరిశుద్ధాత్మ దేవుడు తప్పనిసరిగా అవసరం. చాలామంది పరిశుద్ధాత్మ దేవుడు అనగానే కొన్ని సంఘాల్లో ఉద్రేకపూరితంగా చప్పట్లు కొట్టే వాళ్ళు ఉంటారు, కొన్ని సంఘాల్లో వింతగా మాట్లాడే వాళ్ళు ఉంటారు. వీటి గురించి కాదు. ఇవి వస్తే పరిశుద్ధాత్మ దేవుడు రావడం కాదు. పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి వస్తే నిన్ను మొట్టమొదటిగా తిన్నగా నిలబెడతాడు. ఏం చేస్తాడు? తిన్నగా నిలబెడతాడు. భక్తి జీవితంలో ఒక క్రమమైన జీవితంలోకి తీసుకెళ్తాడు. ప్రార్థనా జీవితంలో తిన్నగా ఉంటావు, చక్కగా నిలబడతావు. భక్తి జీవితంలో చక్కగా నిలబడతావు. పరిచర్య చేసే విషయంలో చక్కగా నిలబడతావు. దేవునితో సహవాసం చేసే విషయంలో చక్కగా నిలబడతావు. అన్ని విషయాల్లో ఇది లేదు అంటానికి కాదు. నువ్వు దైనందిక జీవితాల్లో ఏవైతే నువ్వు చేస్తూ ఉంటావో వాటన్నిటిలో కూడా చక్కగా నిలబడే మనస్తత్వాన్ని పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి వచ్చినప్పుడు జరుగుతుంది. మీకు అర్థమవుతుందండి? నీవు మాట్లాడే మాటల విషయంలో కూడా చక్కగానే మాట్లాడతావు, తిన్నగా మాట్లాడతావు. నోటి వెంట ఎటువంటి బూతులు రావు. మీకు అర్థమైందండి? నోటి వెంట ఇంకా బూతులు వస్తున్నాయి అంటే నిన్ను పరిశుద్ధాత్మ దేవుడు కాదు నడిపిస్తుంది, దురాత్మే నీలో ఉండి నడిపిస్తున్నాడు అన్నమాట. సాతానుడే నీలో ఉండి నడిపిస్తున్నాడు అన్నమాట. చాలామంది క్రైస్తవ జీవితాలు చూస్తూ ఉంటాం. కొన్ని సంవత్సరాల నుంచి ప్రార్థనకు వెళ్తున్నా సరే వాళ్ళ నోట్లో నుంచి
ఆ బూతు పదాలు అనేవి వస్తూనే ఉంటాయి. దేవుని వాక్యంలో ఏముందంటే అసలు అట్లాంటి బూతులు అనేవి మీ నోట రానియకూడదు అని దేవుని వాక్యంలో స్పష్టంగా ఉంది. బయట అన్యుల నుంచి వస్తుంటాయి అవి, ఎందుకంటే వాళ్ళలో దేవుని ఆత్మ ఉండదు కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళ నాలుకను వాడేస్తారు. కానీ నీకు దేవుని ఆత్మ నీలో ఉన్నప్పుడు నిన్ను అన్ని విధాలుగా ఆయన తిన్నగా నిలబెడతాడు, చక్కగా నిలబెడతాడు. నీ నోటి మాట విషయంలో, కంటి చూపు విషయంలో, అన్ని విషయాల్లో నువ్వు తిన్నగా ఉంటావు. తిన్నగా ఉండట్లేదు అంటే నీలో దేవుని ఆత్మ లేనట్లే. మీకు అర్థమవుతుందండి ఈ మాట? నీలో పరిశుద్ధాత్ముడు ఉంటే గనక నీ జీవితం ఎట్లా ఉంటుంది? తిన్నగా నిలబడుతుంది, చక్కగా నిలబడుతుంది, అటు ఇటు ఊగిపోదు. ఏమంటున్నాం? అటు ఇటు ఊగిపోదు, అల్లలాగా అటు ఇటు కొట్టుకొని ఇవ్వదు, తిన్నగా నిన్ను నిలబెడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి వచ్చి నిన్ను తిన్నగా నిలబెడతాడో అప్పుడు దేవుని యొక్క స్వరాన్ని నువ్వు వినగలుగుతావు. ఎప్పుడు వినగలుగుతావు? పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి వచ్చి నిన్ను తిన్నగా నిలబెడితే అప్పుడు దేవుని యొక్క స్వరాన్ని నీవు చక్కగా వినగలుగుతావు. యెహెజ్కేలుకి అదే జరిగింది. ఎప్పుడైతే తిన్నగా నిలబడ్డాడో యెహెజ్కేలు, అప్పుడు దేవుని యొక్క స్వరాన్ని వినగలిగాడు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, తిన్నగా నిలబడటం అంటే తుఫానులు వచ్చినా, వరదలు వచ్చినా, ఇరుకులు ఇబ్బందులు ఎన్ని ఎదురైనా సరే దేవుని కొరకు నిలబడటం. యేసు ప్రభు ఒక ఉపమానం చెప్పాడు. ఈ నా మాటలు విని వాటి చొప్పున చేసే ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉంటాడు. ఈ మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద పునాది వేసిన వాడిని పోలి ఉంటాడు. జాగ్రత్తగా చూడండి, యేసు ప్రభు చెప్పిన ఈ రెండు విషయాల్లో ఒకడేమో బుద్ధిమంతుడు, ఇంకొకడేమో బుద్ధిహీనుడు. బుద్ధిమంతుడు ఏం చేశాడంట? దేవుని మాటలు విని దాని ప్రకారం చేసి తన ఇంటిని కట్టుకున్నాడు. బండ మీద పునాది వేసినట్లుగా వేశాడు. తన ఆత్మీయ జీవితం, తన భక్తి జీవితం, తన ప్రార్థనా జీవితం ఎట్లా ఉంది? బండ మీద పునాదిలాగా ఉంది. ఇటువైపు చూస్తే బుద్ధిహీనుడు విన్నాడు, కానీ విన్న దాని ప్రకారం చేయలా. ఇతను కూడా కట్టుకున్నాడు ఆత్మీయ గృహాన్ని. నేను కూడా క్రైస్తవున్నే, నేను కూడా భక్తి చేస్తున్నా, నేను కూడా దేవుని సేవిస్తున్నా అని ఈ విధంగా కట్టుకున్నాడు. కానీ ఏం జరిగింది? వర్షం వచ్చింది, వరదలు వచ్చినాయి, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టింది. రెండింటి మీద అదే జరిగింది. కానీ ఏమైంది? ఇది తిన్నగా నిలబడే ఉంది. బుద్ధిమంతుడు వేసిన పునాది, బండ మీద వేసిన పునాది ఇల్లు తిన్నగా అట్లాగే ఉంది. కానీ బుద్ధిహీనుడు వేసిన పునాది ఏమైంది? కుప్పకూలిపోయింది. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నిజంగా నీవు తిన్నగా ఉంటే వర్షం వచ్చినా, వరదలు వచ్చినా, గాలి నీరు ఇవన్నీ కూడా నీ జీవితం మీద కొట్టినా నీవు కదలకుండా అట్లాగే ఉంటావు. అలా ఉన్నావు అంటే నీ పునాది ఎక్కడ వేశావు? బండ మీద వేశావు. యేసు క్రీస్తులోనే నీ పునాది వేశావు. నీవు తిన్నగా నిలబడటానికి దేవుని ఆత్మ సహాయంతోనే నీవు తిన్నగా నిలబడ్డావు అని అర్థం. ఎప్పుడైతే నీ జీవితంలో దేవుని ఆత్మ నీలోనికి వచ్చి నీ జీవితాన్ని తిన్నగా చక్కగా కట్టుకుంటావో, ఎటువంటి వరదలు వచ్చినా, తుఫానులు వచ్చినా, అలలు వచ్చినా, గాలి విసిరి నీ మిండి మీద కొట్టినా నీవు తిన్నగానే ఉంటావు తప్ప వంగిపోవు, పడిపోవు. మీకు అర్థమైందండి ఈ మాట? ఇక్కడ గాలి విసిరి కొట్టడం, తుఫాన్లు ఇవన్నీ కూడా మానవ జీవితంలో వచ్చే శోధనలకి సూచన. దేనికి సూచన అంటున్నాం? మానవ జీవితంలో వచ్చే శోధనలకి సూచన. ఒకసారి చదువుదా ఆ మాటలు. చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయం 25వ వచనం చదువుదాం. వాన కురిసెను. చూడండి, ఇల్లు తిన్నగా నిలబడింది, పడిపోలేదు. దీని మీద ఏమేమి జరిగినాయో ఒకసారి మనం చూస్తున్నాం. 1, వాన కురిసింది. 2, వరదలు వచ్చినాయి. గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టింది. 3 విషయాలు ఇక్కడ జరిగాయి. మొదటిది ఏం జరిగింది? వాన కురిసింది. వాన ఎక్కడి నుంచి వస్తుంది? మీరు చెప్పండి. ఆకాశం నుంచే వస్తుంది. ఆకాశం నుంచి వాన వచ్చేసింది.
ఇది దేనికి సూచన అంటే దేవుని దగ్గర నుంచి మనకి వస్తున్న పరీక్షలకు సూచన. మీకు అర్థమైందండి? ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం అన్నాడు దేవుడు. అంటే ఆకాశం సింహాసనం మీద ఆసీనుడై ఉంది ఎవరు? దేవుడు. ఆకాశం నుంచి వాన వచ్చింది ఆ ఇంటి మీద కంటే దేవుని దగ్గర నుంచి కొన్నిసార్లు నిన్ను పరీక్షించడం కోసం పరీక్షలు వచ్చాయి. అయినా సరే నీవేం చేశావు? నిలబడే ఉండవు. ఆ ఇల్లు ఎట్లా ఉంది? నిలబడే ఉంది. అంటే వాన కురవడం అంటే దేవుని దగ్గర నుంచి వచ్చే పరీక్షలకు సూచనగా ఉంది. ఇంకా వరదలు వచ్చెను. వరదలు ఎక్కడి నుంచి వస్తాయి? వాన కురిసిన తర్వాత భూమి మీద చినుకు చినుకు అవన్నీ కలిసి ప్రవాహంగా వచ్చేది వరదలు. అంటే భూమి మీద ప్రవహిస్తూ ఉంటాయి. మీకు అర్థమైందండి? భూమి మీద నుంచే జరుగుతుంటుంది అది. అంటే ఈ వరదలు దేనికి సూచన అంటే ఈ భూమి మీద ఇతరుల ద్వారా కానీ, ఇంటి వాళ్ళ ద్వారా కానీ, పొరుగు వాళ్ళ ద్వారా కానీ, మిగతా వారందరి ద్వారా అంటే నీ చుట్టూ ఉన్న అందరి ద్వారా వస్తున్న శోధనలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, నిందలు, అవమానాలు, ఎగతాళి వీటన్నిటికీ సూచన ఇవి. మీకు అర్థమైందండి? వాన వచ్చింది అంటే దేనికి సూచన? అది దేవుడి దగ్గర నుంచి కొన్ని పరీక్షలు వచ్చాయి నిన్ను పరీక్షించడం కోసం. అయినా సరే నీవు నిలబడ్డావు. వరదలు వచ్చినాయంటే భూమి మీద నుంచి, అంటే నీ చుట్టుపక్కల వారి నుంచి కావచ్చు, నీ బంధువుల దగ్గర నుంచి కావచ్చు, నీ స్నేహితుల దగ్గర నుంచి కావచ్చు, మీ కులస్తులు కావచ్చు, నీ మతస్థులు కావచ్చు, ఎవరి దగ్గర నుంచి అయినా సరే ఒత్తిడి రావచ్చు, శోధనలు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు, శ్రమలు రావచ్చు, నిందలు, అవమానాలు, ఎగతాళి ఇవన్నీ రావచ్చు. అయినా సరే ఆ ఇల్లు ఎట్లా ఉంది? తట్టుకొని నిలబడింది. ఇంకా ఏమైంది? గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టింది. అట్లాగా గాలి అని ఎవరికి సూచన అంటే అపవాదికి సూచన. తెలుసు కదండి మనకి, ఈ అమ్మాయికి గాలి పట్టింది, వీడికి గాలి పట్టింది అంటే ఎవరు పట్టారు? దురాత్మ. కాబట్టి గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టడం అంటే కొన్నిసార్లు అపవాది కూడా విసిరి నీ మీదకి శోధనలు పంపిస్తూ ఉంటాడు. దేవుని దగ్గర నుంచి వచ్చేవి శోధనలు కాదు, నిన్ను పరీక్షించడం కోసం వచ్చే పరీక్షలు. కానీ అపవాది మాత్రం శోధిస్తూ ఉంటాడు. అపవాది దగ్గర నుంచి శోధనలు వస్తూ ఉంటాయి. అదే సమయంలో నీ చుట్టుపక్కల వారి నుంచి, ఇంటి వారి నుంచి, బంధువులు, స్నేహితుల నుంచి కూడా శోధనలు వస్తూ ఉంటాయి. ఈ 3 రకాలైన శోధనలు వచ్చినా సరే ఆ ఇల్లు ఎట్లా ఉంది? తిన్నగా నిలబడే ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఎవరైతే ఇట్లాగా దేవుని దగ్గర నుంచి వచ్చే శ్రమలకు నిలబడి, చుట్టుపక్కల బంధువుల నుంచి, స్నేహితుల నుంచి వస్తున్న శ్రమలకు నిలబడి, అపవాది ద్వారా వస్తున్న శ్రమలకు, శోధనలకు సైతం నిలబడి ఉంటారో తప్పనిసరిగా వాళ్ళు దేవుని యొక్క స్వరాన్ని వినగలుగుతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యోహాను సువార్త 9వ అధ్యాయంలో మనం చూస్తే గనక అక్కడ పుట్టుగురుడి వాని గురించి ఉంటుంది. అక్కడ జరిగిన విషయాన్ని నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. యేసు ప్రభు ఒకసారి మార్గంలో అట్లా వెళ్తా ఉంటే ఒక పుట్టుగురుడివాడు, ఎవరంటున్నాం? పుట్టుకతోనే గుడ్డివాడైన ఒక మనుషుడు ఎదురుపడ్డాడు. యేసు ప్రభుతో పాటు యేసు ప్రభు శిష్యులు కూడా ఉన్నారు. యేసు ప్రభు శిష్యులు యేసు ప్రభుని అడిగారు, ప్రభువా, వీడు గుడ్డివాడిగా పుట్టాడు, ఈ సంగతి మాకు తెలుసు, చిన్నప్పటి నుంచి వీడిని చూస్తూనే ఉన్నాం. అసలు వీడు పుట్టుగుడ్డివాడిగా పుట్టడానికి ఎవడు కారణం? అసలు వీడేమన్నా పాపం చేయటం వల్ల వీడు ఇట్లా గుడ్డివాడిగా పుట్టాడా? లేకపోతే వీడు తల్లిదండ్రులు పాపం చేయటం వల్ల వీడు గుడ్డివాడిగా పుట్టాడా? ఏంటి విషయం? అసలు ఎందుకు ఇతను గుడ్డివాడిగా పుట్టాడు అని అడిగితే ప్రభు అన్నాడు, వీడు పాపం చేయలేదు, వీడిని కన్నవారు పాపం చేయలేదు, మరి ఎందుకు గుడ్డివాడిగా పుట్టాడయ్యా అంటే, ఇదిగో దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడాలి అనే ఉద్దేశంతోనే ఇతను గుడ్డివాడిగా పుట్టాడు. మీకు అర్థమైందండి? చాలాసార్లు మనం అనుకుంటాం, మనుషుల్లో ఉన్న లోపాలను చూసి, వాళ్ళలో ఉన్న బలహీనతలను చూసి వాళ్ళని చులకనగా చేస్తూ ఉంటాం. కానీ ఎన్నడూ కూడా అట్లాగా చేయకూడదు.
ఎందుకంటే దేవుని క్రియలు అతని యందు ప్రత్యక్షపరచడం కోసమే దేవుడు కొన్నిసార్లు లోపం కలిగిన వాళ్ళని ఉంచుతూ ఉంటాడు. అంటే వాళ్ళ లోపాలని దేవుడు సరిచేయడం ద్వారా, ఇదిగో దేవుని క్రియలు వీళ్ళ ద్వారా ఈ లోకానికి అంతటికి తెలియజేయడం కోసం దేవుడు అట్లా చేస్తూ ఉంటాడు. సరే, ఇట్లా ఈ చెప్పిన తర్వాత యేసు ప్రభు అతన్ని కన్నుల మీద బురద పూసి, నీవు ఆ సిలువేయం కోనేటికి వెళ్ళి అక్కడికి వెళ్ళి కడుక్కో అని అన్నాడు. ఈ వ్యక్తి వెళ్ళాడు, కడుక్కున్నాడు, చూపు పొందాడు, ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిపోగానే తల్లిదండ్రులు ఉంటారు కదా, ఒరే ఎట్లా వచ్చినవారు అక్కడ నడుచుకుంటా, అమ్మా పలానా ఆయన నా కళ్ళ మీద బురద పూసాడు, కోనేటికి వెళ్ళి కడుక్కోమన్నాడు, నేను కడుక్కున్నాను, వెంటనే చూపు వచ్చేసింది, ఇంటికి వచ్చేసా అన్నాడు. అవునా అని వీళ్ళు కూడా సంతోషించారు. ఈ లోపల పరిసయ్యులు, శాస్త్రులు వీళ్ళందరూ వచ్చారు. వీళ్ళందరికీ సాక్ష్యం చెప్తా ఉన్నాడు ఈ గుడ్డివాడు, ఇదిగో పలానా యేసు ప్రభు నన్ను స్వస్థపరిచాడు, నా కళ్ళ మీద బురద పూసాడు, నేను వెళ్ళి కడుక్కోమన్నాడు, కడుక్కున్నాను, నాకు చూపు వచ్చేసింది అని అందరికీ సాక్ష్యం చెప్తా ఉంటే పరిసయ్యులు, అబ్బాయి ఎవరైనా సరే యేసు ప్రభు గురించి అట్లాగా మాట్లాడితే, ఇదిగో ఆయన నాకు ఇట్లా చేశాడు, ఎట్లా చేశాడు, ఆ అద్భుతం చేశాడు, ఈ అద్భుతం చేశాడు, యేసు ప్రభు గురించి అంటే జాగ్రత్త, మిమ్మల్ని వెలేస్తాం అని బెదిరించారు. అలా బెదిరించినా సరే ఇతను ఏం చేశాడో చూడండి. యోహాను సువార్త 9వ అధ్యాయం 23వ వచనం. కావున వాని తల్లిదండ్రులు, వాడు వయసు వచ్చిన వాడు, వానినే అడగండి అని అన్నారు. కాబట్టి వారు గుడ్డివాడైన ఆ మనిషిని 2వ మారు పిలిపించి, దేవుణ్ణి మహిమపరచు, ఈ మనుషుడు పాపి అని మేము ఎరుగుదుమని వానితో చెప్పాడు. చూడండి, అంతకు మునిపే సమాజ మందిరంలో వీళ్ళందరూ చెప్పారు, ఇదిగో యేసు ప్రభువుని ఎవరైనా సరే ఎట్లా గనపరిస్తే వాళ్ళని వెలివేస్తాం మేము అని భయపెట్టారు. అందుకని తల్లిదండ్రులు, అయ్యా మాకేమీ తెలియదు, వాడు వయసు వచ్చినోడే కదా, వాడిని అడగండి, వాడు చెప్తాడు, తన విషయం తను చెప్పుకుంటాడు కదా, వాడిని అడగండి అని తప్పించుకున్నారు తల్లిదండ్రులు. వీడిని మళ్ళీ పిలిచి అడిగారు, ఏరా ఎట్లొచ్చింది నీకు చూపు అని అంటే, అయ్యా యేసు ప్రభు వచ్చాడయ్యా, నా కళ్ళ మీద బురద పూసాడు, కోనేటికెళ్ళి కడుక్కోమన్నాడు, కడుక్కున్నాను, అంతే వచ్చిందని. రేయ్ జాగ్రత్తగా దేవుణ్ణి మహిమపరచు, నిన్ను స్వస్థపరిచిన వాడు మంచివాడు కాదు, ఆయన పాపి అని అంటే ఈయనన్నాడు, అయ్యా ఆయన పాపే కాదో నాకు తెలియదు, కానీ నాకు ఒకటి మాత్రం తెలుసు, ఒకప్పుడు నాకు చూపు లేదు, కానీ ఇప్పుడు నేను చూస్తున్నాను. అయినా ఆయన పాపి అయితే మరి దేవుడు ఆయన మొర ఎట్టింటాడు అని అడిగిన ప్రశ్న ఇది. మరి ఆయన పాపి అని మీరు అంటున్నారు కదా, మరి పాపి మొర పెడితే దేవుడు వింటాడా? వినడు కదా. మరి ఈయన పాపి అయితే మరి దేవుని దగ్గర నుంచి మరి నాకు ఈ అద్భుతం వచ్చేది కాదు కదా అని లాజిక్ అనేసరికి, రేయ్ నువ్వు పుట్టుకతోనే పాపిగా గుడ్డిగా పుట్టినవాడివి, నువ్వు మాకు చెప్తావారా అని వాడి మీద కోప్పడి వాడిని వెలేశారు. మీకు అర్థమైందండి? కేవలం ప్రభువుకి ఇతను తిన్నగా నిలబడ్డాడు. ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే, దేవుడు తనకు చేసిన అద్భుతం విషయంలో ఇతను తిన్నగా నిలబడ్డాడు. తల్లిదండ్రులు తప్పించుకున్నారు. మీకు అర్థమైందండి? తల్లిదండ్రులు గట్టిగా చెప్తే అనవసరంగా సమాజ మందిరంలోంచి మమ్మల్ని వెలేస్తారు, మాకెందుకు లేనిపోయింది అని చిన్నగా వాళ్ళు వంగి తప్పించుకున్నారు. కానీ ఈ గుడ్డివాడు తిన్నగా నిలబడ్డాడు వాళ్ళ ముందు. ఆయన పాపో కాదో నాకు తెలియదు, కానీ ఇదిగో ఆయన నా కళ్ళు తెరిచాడండి. మరి పాపి అయితే దేవుని దగ్గర నుంచి ఏ అద్భుతాలు రావు కదండి అతనికి. కాబట్టి ఇతను దేవుని దగ్గర నుంచి వచ్చినవాడేనండి అని ఘంటాపదంగా నొక్కి చెప్పేసరికి వీళ్ళకి అది సహించలేక వెలేసేశారు. వెలివేసినా సరే ఇతను తిన్నగానే నిలబడ్డాడు. మీకు అర్థమైందండి? యూదులు సమాజ మందిరంలో ఇంట్లో నుంచి వెలివేశారు, ఊరి అవతల వేసేశారు, అయినా సరే తిన్నగా నిలబడ్డాడు. ఆ సమయంలో యేసు ప్రభు వెళ్ళి అతన్ని కలుసుకున్నాడు. చదువుదా ఆ మాట ఇప్పుడు. 35వ వచనం. పరిసయ్యులు వారిని వెలివేసిరని యేసు విని వారిని కనుగొని, నీవు దేవుని కుమారుని యందు విశ్వాసముంచుచున్నావా అని అడిగాను. అందుకు వాడు, ప్రభువా నేను ఆయన యందు విశ్వాసం ఉంచటానికి ఆయన ఎవరో నాకు తెలియదు గయ్యా,
యేసుప్రభు అన్నాడు, నీవు ఆయన చూస్తున్నావు, నీతో మాట్లాడుతుంది ఆయనే అన్నాడు. వెంటనే వాడు, ప్రభువా నేను విశ్వసిస్తున్నానయ్యా అని వెంటనే ఆయన్ను ఆరాధించాడు. ఇతడు పరిసయ్యులు శాస్త్రులు అందరూ కూడా ఏం చేశారు, ఈ గుడ్డివాడిని వెలేశారు. అయినా సరే ఇతడు తన విశ్వాసాన్ని కోల్పోలేదు, వీగిపోలేదు, బలహీనుడు కాలేదు, తిన్నగా నిలబడ్డాడు, చక్కగా నిలబడ్డాడు. అప్పుడు దేవుడే వచ్చి ఇతనితో మాట్లాడుతున్నాడు కనుగొని. ఏంటంట, అతను ఎక్కడున్నాడు ఏంటి అని యేసు ప్రభు ఎంక్వైరీ చేసి వెళ్ళి మాట్లాడుతూ ఉన్నాడు. ఏవయ్యా నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నావా, దేవుని కుమారుని యందు అని అంటే, అయ్యా ఆయన ఎవరో నాకు తెలియదుగయ్యా, నేను ఆయన చూడలేదయ్యా, ఏదో వచ్చాడు, కళ్ళ మీద బురద పూశాడు, వెళ్ళి కడుక్కో అన్నాడు, నేను కడుక్కొని తిరిగే లోపల ఆయన అక్కడ లేడు, నేను ఆయన చూడనే లేదు, ఆయన ఎవరో నాకు తెలియదయ్యా అని అంటే, ఇప్పుడు నేను నీతో మాట్లాడుతున్నాను కదా, నేనే ఆయన్ని అన్నప్పుడు వెంటనే విశ్వసించాడు, ఆయన మొక్కాడు, ఆరాధించాడు. ఇది అండి. ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే, నిజానికి ఈ గుడ్డి వాడికి పరిసయ్యుల నుంచి, శాస్త్రుల నుంచి, వీళ్ళందరి నుంచి కూడా వ్యతిరేకతలు వచ్చినాయి, ఇబ్బందులు వచ్చినాయి, శోధనలు వచ్చినాయి, ఇరుకులు ఇబ్బందులు అన్నీ వచ్చాయి. చివరికి సమాజ మందిరంలో నుంచి కూడా వెలేశారు. అయినా సరే చక్కగా నిలబడ్డాడు, ఏ మాత్రం కూడా వంగిపోలేదు. తల్లిదండ్రులు వంగిపోయారు, అబద్ధం చెప్పి తప్పించుకున్నారు. కానీ ఇతడు మాత్రం తిన్నగా నిలబడ్డాడు. యేసు ప్రభువే వచ్చి ఇతన్ని కలుసుకొని ఇతనితో మాట్లాడాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, మరి దేవుని కొరకు నువ్వు తిన్నగా నిలబడుతున్నావా, చక్కగా నిలబడుతున్నావా? నిలబడితే దేవుడే నీతో మాట్లాడతాడు, ఎటువంటి సందేహం లేదు. నీవు ఎక్కడున్నా సరే, ఏ స్థలంలో ఉన్నా సరే, దేవుడు నిన్ను కలుసుకోవడానికి ఆయనే వస్తాడు, వచ్చి నీతో మాట్లాడతాడు, నీతో ఆయన ముచ్చటిస్తాడు. ఆదాము అవ్వలు ఏదైనా తోటలో ఉన్నప్పుడు వాళ్ళు స్వభావం ఎట్లా ఉండేదంటే తిన్నగా ఉండేది, చక్కగా ఉండేది మొట్టమొదటిసారిగా. అందుకని దేవుడే ప్రతి చల్లబూట సాయంకాలం వచ్చి వాళ్ళతో మాట్లాడేవాడు. మీకు అర్థమైందండి ఈ మాట? వాళ్ళు మొట్టమొదటిగా ఏదైనా తోటలో ఉన్నప్పుడు వాళ్ళ ప్రవర్తనలో కానీ మాటలో కానీ ఎక్కడా కూడా వంగిపోవటం, తూలిపోవటం లేదు, చక్కగా ఉన్నారు వాళ్ళు దేవునిలో. అందుకనే దేవుడే ప్రతిరోజు చల్లపూట సాయంకాలం వచ్చి వాళ్ళతో ముచ్చటించేవాడు. కానీ ఎప్పుడైతే వాళ్ళు పడిపోయారో అక్కడి నుంచి వాళ్ళు నెట్టివేయబడ్డారు. నీ జీవితంలో కూడా ఇది సత్యం. ఎప్పుడైతే దేవుని కోసం నువ్వు తిన్నగా నిలబడతావో, చక్కగా నిలబడతావో, దేవుని యొక్క స్వరాన్ని నీ జీవితంలో వినగలుగుతావు. అనుదిన జీవితంలో ఏ విషయం కోసమైనా నువ్వు ప్రార్థన చేస్తున్నావా, తప్పనిసరిగా దానికి సంబంధించిన దేవుని మాట నీవు నీ ఆత్మలో వింటావు, తిన్నగా నిలబడి నువ్వు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు. అందుకనే యెషయా గ్రంథం 30వ అధ్యాయం 21వ వచనంలో ఉంటుంది, మీరు కుడికి తిరిగినా ఎడమకు తిరిగినా ఇదే త్రోవ, దీనిలో నడవండి అనే ఒక శబ్దం నీ చెవులకు వినబడుతుంది. ఇది దేవుడు నీతో మాట్లాడడం అంటే. చదువుదాం ఒకసారి. మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ, దీనిలో నడవండి అని మీ వెనుక నుండి ఒక శబ్దము మీ చెవులకు వినబడుతుంది. ఇది దేవుని యొక్క ఆత్మస్వరం అంటే. ఒకవేళ నువ్వు తిన్నగా వెళ్తూ ఉండగా ఎప్పుడైనా పక్కకు తొలిగావా, అటు కానీ ఇటు కానీ, నీవు వెళ్ళాల్సిన మార్గం ఇదే అని దేవుడు నీకు స్పష్టంగా తెలియజేస్తూ ఉంటాడు. ఈ రకంగా దేవుడు నీ ఆత్మతో, తన ఆత్మ ద్వారా స్వరంతో మాట్లాడుతూ ఉంటాడు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఎప్పుడైనా నీ జీవితంలో ఈ అనుభవంలోనికి వచ్చావా? దేవుడు నీతో మాట్లాడిన సందర్భాలు ఎప్పుడైనా నీ జీవితంలో మచ్చుకైనా ఉన్నాయా? ఒక్కసారి ఆలోచించు. ఎన్ని సంవత్సరాల నుంచి ప్రార్థనకు వస్తున్నాం, ఎన్ని సంవత్సరాల నుంచి భక్తి జీవితం చేస్తున్నాం, ఎంత కాలం నుంచి దేవునిలో ఉంటున్నావు, కానీ ఎప్పుడైనా దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడిన ఒక్క సందర్భం, ఒక్క విషయం ఉందా? లేదు.
లేకపోతే నా దేవుడు సజీవుడు, నా దేవుడు మాట్లాడేవాడు అని ఏ ముఖం పెట్టుకొని చెప్తావు నువ్వు చెప్పు? అందరికీ ఏం చెప్తాం? నా దేవుడు సజీవుడండి, మాట్లాడే దేవుడు అండి, రాయి రప్ప చెట్టు పుట్ట కాదండి అని అంటావు. సరే, వాళ్ళు అడిగేది అడుగుతారు, ఎప్పుడైనా నీతో మాట్లాడాడమ్మా? ఎప్పుడైనా ఏ సందర్భంలో అయినా అంటే కనీసం ఇదిగో ఈ పలానా సందర్భంలో పలానా విషయంలో ఇదిగో ఇక్కడ నా దేవుడు నాతో స్పష్టంగా మాట్లాడాడు అని చెప్పడానికి ఒక్కటన్నా ఉందా నీ జీవితంలో? లేకపోతే కనీసం ఎప్పటి నుంచైనా నువ్వు సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేయాలంటే ముందు తిన్నగా నిలబడటం నేర్చుకోవాలి దేవుని సన్నిధిలో. నీవు ఒకవేళ తిన్నగా నిలబడలేవు, నీ స్వభావం తిన్నగా నిలబడలేని స్వభావం, దేవుని ఆత్మ కోసం ప్రార్థించాలి. ప్రభువా, అయ్యా నీ పరిశుద్ధ ఆత్మ నాకు అనుగ్రహించు, నా జీవితంలో నేను తిన్నగా నిలబడేలాగా, చక్కగా నిలబడేలాగా నాకు సహాయం చేయి ప్రభు అంటే అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి వస్తాడు, నిన్ను తిన్నగా నిలబెడతాడు. అప్పుడు దేవుని యొక్క స్వరాన్ని నువ్వు వినగలుగుతావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక.